ప్రస్తుతం అయితే ఇడ్లీ వడ టిఫిన్ తీసుకున్నాం 4 ప్లేట్స్. मसाला डोसा में क्या क्या रहता है? आलू रहता है, डोसा रहता है, चटनी रहता है, सांभर रहता है. ओह, इतना है मसाला डोसा में. हमको मालूम नहीं, कभी भी पसा पसा खा जाते हैं. सब्सक्राइब सुपर सुलोचना. అదే కారే మా చేది మా ఇక్కడ కేక్ బ్రేక్ జరుగుతుంది చూడండి. కొరుకు తినేసాము, ప్రస్తుతం వెళ్తున్నాము కార్లో. ఇక ట్రావెల్ చేయాలి దాదాపు 4 అవర్స్. కిచడి అండ్ పచ్చడి అండ్ నెయ్యి అదిరిపోయింది. నిజంగా వంటలు బాగా చేస్తుంది. వడ్డించిందేమో పెద్ద ఉంది, తింటుంది. హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మేము ముందుకు వచ్చేసాం. మేము ఇప్పుడైతే క్రిస్మస్ సందర్భంగా మా యొక్క అత్తగారి ఊరు అయిన గిద్దలూరుకి అయితే వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము అక్కడే జరుపుకుంటాం క్రిస్మస్ని, కాబట్టి మేము ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఫాగ్ అయితే ఫుల్, అసలు రోడ్డు కనిపించకుండా ఉంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాము. మేఘాల్లో పోతున్నట్టుంది మాకైతే. గుడ్ మార్నింగ్. ఈరోజు మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం కాబట్టి. హలో, నిద్రపో మాకు. వ్లాగ్ స్టార్ట్ అయింది. వ్లాగ్ ప్రస్తుతం కర్నూలుకి బయలుదేరాం. 6 o'clockకి బయలుదేరాం యాక్చువల్లీ. ఇప్పుడు కర్నూలుకి వెళ్తున్నాం. కర్నూలు నుంచి గిద్దలూరు మా జర్నీ. మధ్య మధ్యలో ఏం చేస్తాం ఏంటి అని ఈ వ్లాగ్ అంతా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూస్తూ ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీ కోసం ఆగాము. చలో 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 టీ తాగేసి మళ్ళా. వావ్, మా పిల్లలు చూడండి ఎంత చక్కగా కోతులు ఇస్తున్నారు. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు. ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ చూద్దాం రండి. వావ్, బ్లాక్ వైట్ ర్యాబిట్, సో మెనీ బ్లాక్ ర్యాబిట్స్. వావ్, భలే ఉన్నాయి కదండి ర్యాబిట్స్. ఇది మొన్ననే మన వ్లాగ్లో పెట్టాం, సేమ్ అక్కడ ఆ ప్లేస్లోనే దిగాము యాక్చువల్లీ. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ డిజైన్ భలే ఉన్నది. ఓ, అక్కడ కూడా ఉన్నాయి ర్యాబిట్స్ యాక్చువల్లీ. ఇక్కడ బయట, ఇది బయట ప్లేస్. సూపర్. ఇది చూడండి ఎంత బాగుందో, స్టాచ్యూ లాగా ఉంది. ప్రస్తుతం అయితే ఇడ్లీ వడ టిఫిన్ తీసుకున్నాం 4 ప్లేట్స్. కల్లా ఆడిపోతూ ఉంది. అవి మసాలా దోశ ఎలా ఉంది? హలో, బాగుందా? సూపరా. మసాలా దోశలో మసాలా కనిపించలేదు. బా
मसाला डोसा कैसे? बहुत अच्छा है। अच्छा है। मसाला डोसा में क्या क्या रहता आलू रहता है, डोसा रहता है, हाँ। चटनी रहता है, सांभर रहता है। है? ओह, इतना है मसाला डोसा में? हमको मालूम नहीं, कभी भी पसा पसा खा जाते हैं। आप बोला है. థ్యాంక్ యూ. టిఫిన్ అయితే అయిపోయిందండి, వెళ్తా ఉన్నాం, ఇక బయలుదేరుతాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. టిఫిన్ అయితే తినేసాము, ఫుల్గా ఉన్నారు హోటల్లో అయితే. తినేసాము, ప్రస్తుతం వెళ్తున్నాము కార్లో. ఇక ట్రావెల్ చేయాలి దాదాపు 4 అవర్స్. తినేసాం ఫుల్గా. ఇక కార్లో కూర్చుంటే ఇక 4 అవర్స్ ఫుల్ జర్నీ, ఎక్కడ ఆగేది లేదు. చూడాలి ఎలా ఉండబోతుందో జర్నీ. వచ్చేయండి నాతో పాటు. ఇలాగ ఇట్లానే కంటిన్యూ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, కానీ మిస్ చేసుకోవద్దు దయచేసి. ఓకే, వచ్చేయండి. ఫేమస్ హోటల్ అనమాట ఇది. మేము ఎప్పుడో ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడే అవుతాం. ఇక్కడ మీరు బోర్డు చూసినట్టయితే Super Sulochana, very nice channel. థ్యాంక్ యూ. Please subscribe, like and share. థ్యాంక్ యూ. కియా వచ్చేసింది. కియాకి వచ్చేసాం మేము. కియా రాలేదు, మేమే వచ్చేసాం కియా దగ్గరికి. Subscribe Super Sulochana. అదే కారే మా చేది మా ఇక్కడ కేక్ బ్రేక్ జరుగుతుంది చూడండి. కొరుకు కేక్ తింటూ ఒక బ్రేక్ తీసుకుంటున్నాం. వద్దొద్దు, నాకు వద్దమ్మా, చాలా తీగా ఉంది అది. అయ్యాక ఒకటి. ఇప్పుడైతే మేము కర్నూలు వచ్చేసాం వదిన వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ ఒక 1/2 అవర్ స్పెండ్ చేసి తర్వాత మా ఊరికి వెళ్ళిపోతాం. మీకు వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎదురుగానే చర్చి ఉంది కాబట్టి. వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. హలో, వెల్కమ్ టు కర్నూల్. బుజ్జి దగ్గర పండగ అంతా. ఏ బుజ్జి, హ్యాపీ క్రిస్మస్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. వెల్కమ్ చలో. అయ్యా బాగున్నారా? బాబాయ్ తెల్లారు. ఏకే జాక చక్కగా ఉన్నారు ఇద్దరు. సబ్స్క్రైబర్ కర్నూలులో మా సబ్స్క్రైబర్ అండి. మీరు చాలా సంతోషము మా కోసం వచ్చినందుకు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. ఓకే. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ సందర్భం. హలో బాబా బ్యూటిఫుల్. ఏరా క్రాఫ్ గ్రీఫ్ వేసుకొని బ్రహ్మాండంగా పండగకి రెడీ. పుల్లు ఇదా నానమ్మ, అమ్మమ్మ. ఆహా, అబ్బో ఏం డ్రాయింగ్ చేస్తున్నావు? ఓ బటర్ఫ్లై. బెల్లపన్నం, ఇది కిచిడి, బెల్లపన్నం, కిచిడి, పచ్చడి. అయిపోయింది. చికెన్
ప్లీజ్ టెల్ మీ సూపర్. థ్యాంక్ యూ. నెయ్యి కిచిడీలోకి చికెన్ బెల్లపు అన్నంలోకి నెయ్యి సూపర్ ఉంటుంది. ఓ కిచిడి చక్కగా పొడి పొడిగా బాగుంది. చికెన్ కర్రీ, వైట్ రైస్ చికెన్ కర్రీ చూడండి, చాలా రకాలు చేశారు మా కెజత వాళ్ళు. హోమ్ మేడ్ గీ మంచి వాసన అయితే భలే వస్తుంది. ఇప్పుడు ఒక పట్టు పడదాం. ఇంకా కొంచెం ముందు వచ్చి కేజీఎఫ్ అని వస్తుంది. కేజీఎఫ్ దగ్గర నువ్వు సీదా చేసుకోవాలా, ఇటు రైట్ పోతే లెఫ్ట్ పోవాలి, స్ట్రైట్ పోతే బెంగళూరు. ఇటు సైడ్ నువ్వు చూసుకో, ఇటు సైడ్ చాలు చాలు, మళ్ళీ కావాలని పెట్టుకుంటాను. కొంచెం ముందు పోయిన తర్వాత దివ్య హోటల్ వస్తుంది. నవతార ఫేమస్ ఏం లేదు, సూపర్. చట్నీతో భలే ఉంది. చట్నీ అయితే అదిరిపోతుంది. చట్నీ సూపర్గా ఉంది. ఏరుంటే బ్యాగ్ వెళ్ళాలి. చాలు చాలు. నంద్యాల దగ్గర కొంచెం కర్రీ దగ్గర నంద్యాల కంటే ముందు పానీయం నెయ్యితో తిన్నాము చట్నీ కిచిడి. అబ్బా బాబా బాబా బాబా, క్రిస్టమస్ గిఫ్ట్. జూమర్ కూడా వెరైటీగా నడిపించారు, కొత్త కొత్త వాళ్ళని పిలిపించి. స్టార్టింగ్ ఎండింగ్ ప్రసన్న మామనే. అయితే అది కాదు కదా. అవును, అందరికి ధన్యవాదాలు. పెర్ఫార్మెన్స్ ఉంటే ఓట్లు హ్యాపీ క్రిస్మస్. మాకంతా బాగా వండి పెట్టి రకరకాల వెరైటీస్. కొంచెం బాగా తిను, తగ్గిపోయావు. సేమ్ టు యూ. ఎక్కడికి వెళ్ళావా? బయటికి వెళ్ళావా? పోతాయని హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ప్రేమ్ కుమార్ ఎక్కడ? ఇప్పుడే ఇక్కడికి వెళ్ళారండి. డ్రెస్ అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. బుజ్జికి సెకండ్ ప్రైజ్ ఏం కదా. అవును, ఫస్ట్ ఉంది పాపం, మళ్ళీ సెకండ్కి వెళ్ళింది, కానీ పెద్ద గిఫ్ట్ అయితే వచ్చింది బుజ్జికి. కంగ్రాచులేషన్ బుజ్జి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లాగనే కండక్ట్ చేస్తూ ఉండండి. దేవుని వాక్యం, మా బ్రెయిన్ కూడా బైబిల్ దేవుని వాక్యంలో ఇంకా బాగా ఎదగాలని. ఎక్కడ ఏంటమ్మా? చిన్నోడికా? ఓ అదిగోరా నీ గిఫ్ట్, చిన్నాడు. చూడు ఎట్లా తర్వాత వీళ్ళిద్దరు ఇట్లే చిన్న పాప అట్లే జరగాలి. మన నమస్కారం చేస్తున్నాను. రాత్రంతా ఈశ్వరమందరం చిరుకల మెరుపు నుంచి ఆయుషారి నుంచి మనకు జ్ఞానం మాకు ఇచ్చిన పొందనాలైనా. గత సంవత్సరం అంతా 7 మా రక్షకుడు మా విమోచకుడు మాకున్నందుకు పొందనాలు తండ్రి. అలాగే నేను పెద్ద వ్యక్తిని మరియు బిల్లుని బట్టి థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. జనవరి
సబ్స్క్రైబర్ కామెంట్ ఫస్ట్ చేస్తుంది. మీరు మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. విచారించారు, బాగా చక్కటి భోజనం పెట్టారు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీరు ఎప్పుడన్నా ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ మా ఇంటికి రండి. గృహాలు దర్శిస్తాం. థ్యాంక్ యూ. అలానే ఇంకొక సబ్స్క్రైబర్ సంజయ్ చెప్పు చాక్లెట్ కోసం పునీత్ పునీత్ బాయ్. పునీత్ పునీత్ బాయ్ బాయ్. బాయ్ చెప్పు. ఏ బాయ్ చెప్పా బాయ్. బాయ్ బాయ్. ఓకే బుజ్జి బాయ్. ఎస్, ఇప్పుడైతే మేము అయ్యలూరు మెట్ట దగ్గర ఉన్నామండి. కూల్ డ్రింక్ తాగుతున్నాము. ఇంకా ప్రస్తుతానికి కూల్ డ్రింక్ తాగి ఇప్పుడు బయలుదేరుతాం అన్నమాట. కొండ ఎక్కుతాము నల్లమల ఫారెస్ట్లో. మేము ఎంటర్ అయినప్పుడు మీకు మళ్ళీ కలుద్దాం. కూల్ డ్రింకులు అయితే వచ్చేసినాయి. ప్రస్తుతం ఇవి మేము సేవించి బయలుదేరుతాం. కూల్ డ్రింక్ బిందు జీరా లిమ్కా. వావ్, ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు కూల్ డ్రింక్. మేము అయ్యలూరు మెట్ట. మస్తుగా మజాగా ఉంది. హ్యాపీ. అయ్యలూరు మెట్టలో కూల్ డ్రింక్ తాగుతున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు బిందుతో, మేమేమో లిమ్కాతో. ఇప్పుడైతే మేము నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి ఫారెస్ట్ ఏరియా అంతా. చూద్దాం ఏదన్నా పులి లేకపోతే కనీసం ఒక చిన్న జింకన్నా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వస్తే మీకు కూడా చూపిస్తాం. వెయిట్ అండ్ సీ. పచ్చళ్ళ చెక్ పోస్ట్. దిస్ ఈస్ ఇక్కడ పోలీసు వాళ్ళు అందరూ నిలబడి ఉన్నారు చెక్ పోస్ట్ కాడ. 50 రూపీస్ పే చేయాలన్నమాట. మీద ఫుల్ ట్రాఫిక్. ఎదురుగా ఒక వెహికల్ అయితే వస్తుంది. అది మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. వెయిట్ చేస్తున్నాం దాదాపు ఒక 5 మినిట్స్ నుంచి. బైక్ అయితే తప్పించుకొని వస్తుంది. మెయిన్ పెద్ద వెహికల్ అయితే రావాలి. అప్పుడు కానీ మేము పోలేము. ఏందో మరి ఇది అయితే అర్థంగా ఉన్నాం ఇప్పుడు కాక చాలాసేపు. అందరికి ముద్దొచ్చి ముద్దలూరు.
క్యూటీ అయితే వస్తుంది. హాయ్ క్యూటీ, వెల్కమ్ టు గిద్దలూరు. థ్యాంక్ యూ. కారు దగ్గరకు వచ్చి గిద్దలూరు వాళ్ళ మర్యాదలు చూడండి, అసలు మామూలుగా లేదు. వావ్ నాటి. హలో, బాగున్నారా? బాగున్నారా? బాగున్నాం. మేము వస్తున్నామని క్లీన్ చేస్తున్నారా? నాటి ఏంది ఇంత తెల్లగా వచ్చావు? మా ఇప్పుడే సబ్స్క్రైబర్స్ కి చిట్కా చెప్తారా? తెల్లగా రండి. ఓ గులాబీరా? పెద్దమ్మ, వదినమ్మ. చాలా వచ్చేసాం గిద్దలూరు ఇంటికి. ఏంటి ఎవరు లేరా ఇంట్లో? అవునా, కరెంట్ పోయింది కాబట్టి. ఇప్పుడు మా చెల్లి వచ్చింది. ఎలా ఉన్నారు గిద్దలూరు వాసులు? లోకల్, పక్కా లోకల్. అంతమంది వస్తున్నారు అనుకుంటే